వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. అవినాష్ రెడ్డి అమాయకుడని రవీంద్రనాథ్ రెడ్డి జగన్ చెబుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా అని ఎద్దేవా చేశారు. ఎలా ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మా మేనమామ ఉన్నాడు కదా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏరటనా 100 ఎకరాలలో చేపల చెరువులు రొయ్యల చెరువులు పెట్టాడట కదన్నా. ప్రభుత్వ భూములన్నీ కాజేసేదట. ఇంకే అవన్నీ ఎవరి సొమ్మమ్మా? అదంతా ఎవరి సొమ్ము? మీదే. కాబట్టి మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఏం మొమాట పడనొచ్చిన పర్లేదు. ఏం మేనమామన్నా అన్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఇదే మేనమామ సాక్ష్యాలు తుడిచేస్తుంటేనట అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నాడట. మా మేనమామే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి ఎంపీ ఏమైతుందన్నా? ఎమ్మెల్యేకి పర్వాలేదట, సాక్ష్యాలు తుడిచేస్తున్నా ఈయన నిలబడుతూ చూడడము పర్వాలేదని ఎమ్మెల్యేనే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. గత 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరిగిందా అన్న? సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపించి మరి అవినాష్ రెడ్డి గారు చంపించారు అని చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా అదే అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం. హంతకుల్ని కాపాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. అంటే హత్య చేసిన వాళ్ళే మళ్ళీ గెలవాలి, అధికారాన్ని వాడుకొని తప్పించుకొని తిరగాలి, మళ్ళీ వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి. పోనీ చట్టసభలకు వెళ్ళి ఏమైనా చేశారమ్మా? ఎంపీగా మీరు 2 సార్లు గెలిపించారు అవినాష్ రెడ్డిని. ఎప్పుడైనా పనికొచ్చాడా? ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి సమస్యలు తీర్చాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎంపీగా ఒక్కసారైనా పార్లమెంట్లో లేవనెత్తాడా? పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు కొట్లాడలేదు? ఎంపీగా మీరు 2 సార్లు గెలిపిస్తే మీకేమొచ్చింది? మీకేం చేశాడు? మీకేం వచ్చింది? మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మీరేమైనా బాగుపడ్డారా? ఒకసారి ఆలోచన చేయండి.